హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు అయితే ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో ఒకసారి చూసేద్దాము. మన సబ్స్క్రైబర్ ఒకరు మనల్ని ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. ఆ డౌట్ని ఈ యొక్క వీడియోలో ఈరోజు మనం పరిశీలిద్దాము. ఆ డౌట్ ఏమంటే 4000 గంటలు వాచ్ టైము ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ అయినా కూడా మా యొక్క ఛానల్కు వాచ్ టైము అన్నీ కంప్లీట్ అయితే కూడా మానిటైజ్ అయ్యింది. బట్ యాడ్స్ ఎక్కువ రావడం లేదు, మనీ ఎక్కువ యాడ్ అవ్వడం లేదు వాలెట్లో. ఎందుకన్నా ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు. ఓకే, వెరీ గుడ్ అండ్ మంచి క్వశ్చన్ కూడా ఇది. ఎగ్జాంపుల్ అయితే చాలామంది క్రియేటర్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో కొద్ది గొప్ప జనం మాత్రమే అయితే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి అనేటటువంటి రూలు గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క సొంత కంటెంట్ పైన, సొంత జెన్యూన్ టెక్నాలజీ పైన, టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానికి ఎవరు గ్యారంటీ అయితే ఇవ్వలేరు గైస్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో దాని గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వీడియోస్ని ఎంత వరకు చూస్తున్నారు అనేటువంటి ఒక ఆప్షన్ అయితే యూట్యూబ్ అనే యొక్క అనాలిసిస్ ప్రకారం అయితే డేటా బేస్ చేస్తుంది. దాని ప్రకారం మాత్రమే మన యొక్క వీడియోస్ పైన అయితే యాడ్స్ అనేది యూట్యూబ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీ యొక్క వీడియోకి యాక్చువల్ యావరేజ్ రేంజ్ ఒక 1 మంత్ వరకు 30,000 వ్యూస్ వస్తున్నాయి అంటే మీకు ఆటోమేటిక్గా 30 నుంచి 60,000 యాడ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది యూట్యూబ్. ఒకవేళ మీ యొక్క ఛానల్కి ఒక యావరేజ్గా అయితే ఒక మంత్కి ఒక 3,000-4,000 వ్యూస్ వస్తున్నాయి అంటే మీకు యాడ్స్ కూడా అదే లెవెల్లో వస్తాయి. మానిటైజేషన్ అయినా కూడా రెవెన్యూ కూడా అదే లెవెల్లో వస్తాయి. అంటే పెద్ద ఛానల్ దగ్గర నుంచి కూడా చిన్న ఛానల్ వరకు కూడా వ్యూస్ పెరిగే కొద్దీ మాత్రమే యాడ్స్ కూడా పెరుగుతాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. యాడ్స్ ఎక్కువ వాచ్ టైం ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్లనే మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే రావడం జరుగుతుంది తప్పించి వేరే మార్గాల ద్వారా అయితే రావు. యూట్యూబ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్నటువంటి ఒక ఆల్గారిథం గైస్. ఇది ఆటోమేటిక్ క్యాచ్ చేస్తుంది. అంటే యూట్యూబ్ని ఎవ్వరూ కూడా హ్యాక్ చేయలేరు. హ్యాక్ చేసినా కూడా అది ఫ్రాడ్ కింద కంపల్సరీ 2-3 డేస్లోనే పసిగట్టేస్తుంది మీ యొక్క ఛానల్ని. ఈ ఛానల్ని స్పామ్లోకి తోసేస్తుంది. ఒకవేళ మన యొక్క ఛానల్ స్పామ్లో పడిందంటే డెడ్ ఛానల్ అయిపోతుంది. డెడ్ ఛానల్ అంటే అది చనిపోయిన ఛానల్. డెడ్ ఛానల్ని తిరిగి బతికించడం చాలా కష్టం అవుతుంది. దానికి బదులు మీరు ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేయడం ఇంకా మంచిది. లేదు డెడ్ ఛానల్ని నేను తిరిగి బతికించాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంది. వాళ్ళు కనీసం 2 నుంచి 3 సంవత్సరాల వీడియోస్ కన్సిస్టెన్సీగా చేయాలి. ఆ యొక్క సబ్స్క్రైబర్స్ని పొందాలి. ఆల్రెడీ మీరు ఎన్నో రకాల వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారు. దానికి సంబంధించి రిలేటెడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. కుకింగ్ వీడియోస్ చేశారు. కుకింగ్కి సంబంధించి ఒక 5 మెంబర్స్ మీ యొక్క వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. ఒక ఫెస్టివల్కి సంబంధించి ఒక వీడియో చేస్తారు. ఒక ఫెస్టివల్కి సంబంధించి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 5 మంత్స్ వీడియో, ఒక ట్రావెల్ వీడియో చేసి ఉంటారు. ఒక ట్రావెల్కి సంబంధించి ఒక 5 మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దాని గురించి తీసుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు యాక్టివ్ సబ్స్క్రైబర్స్ రారు. యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరంటే మన యొక్క వీడియోస్కు కన్సిస్టెన్సీగా చేయడం వల్ల వచ్చేటటువంటి సబ్స్క్రైబర్స్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్. మన యొక్క వీడియో పెట్టిన తక్షణం వాళ్ళు చూడాలి, చూసి వెంటనే యాక్టివ్గా ఉండాలి. అప్పుడు మన ఛానల్ యాక్టివ్గా ఉంటుంది, యాడ్స్ ఎక్కువ వస్తాయి, వ్యూస్ ఎక్కువ వస్తాయి. మానిటైజేషన్ అయిన వెంటనే కూడా మన వ్యాలెట్లో అయితే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా యూట్యూబ్ అనేది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారానే యూట్యూబ్ని రన్ చేయాలి మనము. అది వదిలేసి మనం యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ చేస్తే రాదు అనుకోడు. బట్ మీరు చేసేటటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని జెన్యూన్గా చేయాలి. జెన్యూన్ కంటెంట్ ఉండాలి. ప్లస్ మీకు సొంత కంటెంట్ యూజ్ చేయండి. మీరు చెప్పేటటువంటి ఆ ఇది ఏదైతే ఉందో అది ప్రాపర్ జెన్యూన్ కమ్యూనికేషన్స్తో కూడుకొని ఉన్నటువంటి విధానంతో యూట్యూబ్లో వీడియోస్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఇందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. బట్ మీకల్లా ఉండవలసిందల్లా ఒకటే ఓపిక గైస్. ఓపిక ఉంటే మీరు తప్పకుండా యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతారు గైస్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్స్ రూపంలో అయితే ఈజీగా పొందగలుగుతారు గైస్.